ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాథోడ్ నువ్వు సెర్చ్ చేయి. ఏ ఒక్క క్లూ దొరకలేదు. ఏదో బ్లూ ప్రింట్లా ఉంది. అవును సార్, బ్లూ ప్రింటే. పొడవు కారిడార్స్, ప్రతి ఫ్లోర్లోనూ చిన్న చిన్న రూమ్స్, బయట పెద్ద ఖాళీ స్థలం. ఇది దేని బ్లూ ప్రింట్ అయి ఉండొచ్చు? అయి ఉండొచ్చు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్. రాథోడ్, ఇది స్కూల్ బ్లూ ప్రింట్. అంటే వాళ్ళు టార్గెట్ చేయబోయేది స్కూల్నా సార్? ఎస్, అవును, స్కూల్నే. అవును, సిటీలో చాలా స్కూల్స్ ఉన్నాయి కదా, ఏ స్కూల్ని టార్గెట్ చేసి ఉంటారు? అదే అర్థం కావడం లేదు సార్. ఇది పిల్లలు చదువుతున్న స్కూల్ బ్లూ ప్రింట్. అయ్యో, సార్ ఏంటి సార్ ఇది? పిల్లలు ఆఫీసర్ సార్, ఇప్పటి నుంచి నేను వచ్చే వరకు ఎవరిని లోపలికి కానీ బయటికి కానీ పంపించొద్దు. ఓకే సార్. స్కూల్ని మొత్తం మన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోండి. షూర్ సార్. ఇదంతా హడావిడి చేయకుండా చేయాలి. కెన్ యూ డూ ఇట్? ఎస్ సార్. ఎస్. రాథోడ్, హలో అమర్, చెప్పు. ఏమైనా క్లూ దొరికిందా? సార్, వాళ్ళు అటాక్ ప్లాన్ చేసింది నా పిల్లలు చదువుతున్న స్కూల్లో సార్. వాట్? నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఈ పాటికి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు సార్. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను సార్. ఓకే అమర్, ఇప్పుడే నేను లోకల్ పోలీస్తో మాట్లాడాను. నీకు హెల్ప్ చేయడానికి మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ని పంపుతున్నారు. ఎవరు సార్? ఎంత పెద్ద కేసు అయినా, తప్పు చేసిన వాడు ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత పవర్ వాళ్ళ వెనక దాగున్నా కాలర్ పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టే పోలీస్ ఆఫీసర్. నీలానే తను కూడా చెయ్యడం చేయకపోవడం అని 2 ఆప్షన్స్ పెట్టుకోరా మర్. ఎంత కష్టమైన టాస్క్ అయినా సరే మొండిగా నిజం కోసం నిలబడిపోతారు. సిటీలో జనాలకు నిద్ర లేకుండా చేసిన గ్యాంగ్స్టర్స్ని, అండర్ వరల్డ్ని కాళికా మాతలా మారి ఒక్కొక్కరి అడ్డు తొలగించుకుంటూ వెళ్తున్నారు. ఈ కేసు సాల్వ్ చేయడంలో నీకు చాలా హెల్ప్ అవుతారు. స్కూల్ దగ్గరకు రమ్మని చెప్తా. ఓకే సార్. రాథోడ్, కార్ ఫాస్ట్గా పోనీ. అమ్మయ్యా, పిల్లల పర్ఫార్మెన్స్ ఇంకా స్టార్ట్ అయినట్టు లేదు. ముందు
నా పిల్లలు ఎక్కడున్నారో చూడాలి. పిల్లలు అక్క అక్క నువ్వేంటి ఇక్కడ? పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చా. ఆ? నా పిల్లల పర్ఫార్మెన్స్ చూడ్డానికి మీరెందుకు వచ్చారు? మిస్ అమ్మా, నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, నాకు కూడా పిల్లలున్నారు, వాళ్ళ కోసమే వచ్చా. ఓహ్ అవును కదా, మీరు తప్ప మీ ఇంట్లో ఎవ్వరూ కనిపించరు. మీ ఇల్లు ఎక్కడో చెప్పరు, అందుకే గుర్తులేదు. పిల్లల్ని వెతకడానికే వెళ్తున్నా, వాళ్ళు కనిపించగానే ఫస్ట్ నీకే పరిచయం చేస్తా. బాయ్. అక్క ఏంటో ఇవిడ ఎప్పుడు ఇంత హడావిడిగానే ఉంటుంది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు త్వరగా రండి. పిల్లలు త్వరగా రండి, మేకప్ కూడా చేయాలి. నువ్వు లేట్ చేసి మమ్మల్ని హడావిడి చేస్తున్నావా? నేనంటే ప్రేమ వాళ్ళకి. అవునవును, ఇన్ని రోజులు కనిపించింది, ఇప్పుడు వినిపిస్తుంది. పిల్లలు రండి. నా బంగారు కొండలు ఎంత ముద్దుగా ఉన్నారో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.